TSAT. ఈ సెషన్లో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ గురించి చదువుకుందాం. సినోనిమ్స్ అంటే ఏంటి, యాంటోనిమ్స్ అంటే ఏంటి? సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్. ఓకే, సినోనిమ్స్ అంటే ఏంటి? సేమ్ మీనింగ్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్. అయితే ఈ సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఈ సెషన్లో మనం ఎలా చదువుకుంటామంటే మైండ్ మ్యాపింగ్తో చదువుకుందాం. ఓకేనా? సో అంటే ఒక చిన్న పిక్టోరియల్ రిప్రజెంటేషన్, ఒక చిన్న గ్రాఫ్లో మనకు ఒక 20 వర్డ్స్ని ఈజీగా నేర్పిస్తాను మీకు. ఓకే, సరే చూద్దాం. వొకాబులరీ త్రూ మైండ్ మ్యాపింగ్. ఫస్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం నేర్చుకోబోయే ఆ చార్ట్లో ఉన్న ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంటే. సి, అక్యూజ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అక్యూజ్? అక్యూజ్ అంటే బ్లేమ్ అని అర్థం. ఓకేనా? అక్యూజ్డ్. ఈ చార్ట్లో ఉన్న వర్డ్స్ ఎప్పుడూ కూడా ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఉంటాయి. ఓకేనా? ప్రతిరోజు ఆ న్యూస్ పేపర్లో కనిపిస్తాయి ఆ వర్డ్స్. ఎందుకు అంటే ఇవన్నీ కూడా కేసెస్, క్రిమినాలిటీ కేసెస్కి సంబంధించినవి. సో ఆబ్వియస్గా పేపర్ క్రిమినల్ కేసు లేకుండా, అంటే ఏదైనా మర్డర్ కేసు కానీ ఇలాంటివి ఏం లేకుండా న్యూస్ పేపర్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ వర్డ్స్ అనేవి ఉంటాయి. ఓకే, అండ్ దెన్ ఈ వర్డ్స్ని ఎక్కువగా రిపీటెడ్గా ఇస్తూ ఉంటాడు. సరే, అక్యూజ్ అంటే ఏంటి? అక్యూజ్ అంటే ఏంటి? బ్లేమ్. బ్లేమ్ అంటే ఏంటి? బ్లేమ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, పలానా వ్యక్తి మర్డర్ చేశాడు, ఓకే, లేదా పలానా ప్రిన్సిపల్ స్టూడెంట్స్ని కొట్టింది. సో ఏదైనా సంథింగ్, ఏదైనా బ్లేమ్ అంటే ఏదైనా బ్లేమ్ చేశారనుకోండి, దాన్ని ఏమంటారు? అక్యూజ్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే, సరే బ్లేమ్ చేశారు, అయిపోయింది కదా. బ్లేమ్ చేయగానే నెక్స్ట్ ఎవరు వస్తారు పిక్చర్లోకి? పోలీస్ వస్తారు. ఓకే, పోలీస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్రాగేషన్ చేస్తారు. అవునా? ఇంట్రాగేషన్ చేస్తారు అంటే మీరు చేసిన బ్లేమ్ కరెక్టా కాదా అని ఇంట్రాగేషన్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలో ఏం తేలాలి? గిల్టీయా కాదా, మీరు బ్లేమ్ చేసిన వ్యక్తి గిల్టీయా కాదా. గిల్టీ అంటే ఏంటి? వాట్ ఈస్ గిల్టీ? గిల్టీ అంటే ఏంటి? తప్పు చేశాము అన్న ఫీలింగ్. నాకు గిల్టీ ఉంది, నాకు గిల్టీ ఉంది అంటూ ఉంటారు కదా. ఎందుకంటారు? తప్పు చేస్తే ఫీలింగ్ ఉంటుంది అనమాట, నేను నిజంగా తప్పు చేస్తుంటాను అని చెప్పి. సో దాన్ని గిల్టీ అని అంటారు. అంటే గిల్టీ అంటే ఏంటి? మర్డర్ చేశాడు అని. సపోజ్ అతను గిల్టీ కాదు అని ప్రూవ్ అయింది, హీఈస్ నాట్ గిల్టీ, గిల్టీ కాదని ప్రూవ్ అయింది అనుకోండి, అతను ఏ తప్పు చేయలేదు అనుకోండి, అతను ఎక్విక్ట్ అవుతాడు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్, ఎక్విక్ట్. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. ఎక్విక్ట్ అంటే ఏంటి? ఎక్విక్ట్ అంటే ఏంటి? ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద క్రిమినల్ చార్జ్ బై ఎ వర్డిక్ట్ అండ్ ఆఫ్ నాట్ గిల్టీ. హీఈస్ నాట్ గిల్టీ. ఓకే, అతను ఏం తప్పు చేయలేదు, మంచిగా ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద క్రిమినల్ చార్జ్. అర్థమైంది కదా? ఎక్విక్ట్. నెక్స్ట్, లేదు అతను నిజంగానే గిల్టీ అంటే అతను నిజంగానే తప్పు చేశాడు, అప్పుడు అతను కన్విక్ట్ అయినట్టు. కన్విక్ట్ అంటే ఏంటి? డిక్లేర్ టు బి గిల్టీ ఆఫ్ ఎ క్రిమినల్ అఫెన్స్ బై ద వర్డిక్ట్. ఓకేనా? అంటే తీర్పు వచ్చింది, నిజంగానే వాడు తప్పు చేశాడు అని అంటే అప్పుడు అతను ఎక్కడికి వెళ్తాడు? జైలుకి వెళ్తాడు. అర్థమైంది కదా? అక్విక్ట్ అనుకోండి, అక్విక్ట్ అంటే ఏంటి? ఫ్రీ ఫ్రమ్ క్రిమినల్ చార్జ్, ఏ తప్పు చేయలేదు, ఎక్కడికి వెళ్తారు? ఇంటికి వెళ్తారు. కన్విక్ట్ అనుకోండి, కన్విక్ట్ అంటే ఏంటి? కన్విక్ట్ అంటే ఏంటి? జైలుకి వెళ్తారు. అతను తప్పు చేశాడు కాబట్టి జైలుకి వెళ్తాడు. నెక్స్ట్, ఇప్పుడు మనం 2 కేసెస్ చూసాం. ఫస్ట్ ఏం చేసాము? ఫస్ట్ అక్యూజ్ అంటే బ్లేమ్ చేశారు, తర్వాత పోలీస్ వచ్చాడు, గిల్టీయా కాదా అని చెప్పి ఇంట్రాగేషన్ చేశాడు. ఒకవేళ ఆ వ్యక్తి నాట్ గిల్టీ అంటే ఏ తప్పు చేయలేదు అనుకోండి, ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళిపోతాడు, అక్విక్ట్. లేదు అతను గిల్టీ అనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్తాడు? జైలుకి వెళ్తాడు, కన్విక్ట్. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ అక్విక్ట్ అనే వర్డ్కి చాలా సినోనిమ్స్ ఉంటాయి. ఇవి కూడా ఇంపార్టెంటే. ఓకేనా? ఆ వర్డ్స్ ఏంటి? ఫస్ట్ అబ్సాల్వ్, ఎగ్జానరేట్, ఎక్స్కల్పేట్, విండికేట్. చాలా ఉన్నాయి కదా 4 వర్డ్స్. ఎలా గుర్తుపెట్టుకుందాం? ఇప్పుడు చూడండి, ఒక్కొక్క వర్డ్. వొకాబులరీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక వర్డ్ని జస్ట్ చదివేసి మేము గుర్తుపెట్టుకుంటామంటే కుదరదు. అది గుర్తుండదు. మహా అంటే 2 రోజులు గుర్తుంటుంది, కానీ మనం ఎప్పటివరకు గుర్తుండాలి? ఎగ్జామ్ వరకు గుర్తుండాలి. అవునా? సో ఏం చేయాలి? మీరు ఏ వర్డ్ అయినా నేర్చుకోండి, విత్ ద హెల్ప్ ఆఫ్ నిమోనిక్ మాత్రమే నేర్చుకోవాలి. ఊరికే బై హార్ట్ బట్టీలు కొట్టొద్దు. ఓకేనా? ఏం చేయాలి? వొకాబులరీ నేర్చుకునేటప్పుడు ఒక బుక్ పెట్టుకోండి. ఓకే, ఇలా ఒక బుక్ పెట్టుకొని ఆ పేజ్ ఉంటుంది కదా, దాన్ని 3 కాలమ్స్గా డివైడ్ చేయండి. డివైడ్ చేసి మనం నేర్చుకునే వర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ రాసుకోవాలి. మీ వొకాబ్ అంతా ఫస్ట్ కాలంలో ఉండాలి. సెకండ్ కాలంలో ఏముంటుందంటే వాటి యొక్క మీనింగ్స్ని రాసుకోవాలి. ఓకేనా? వాటి యొక్క మీనింగ్స్ రాసుకోవాలి. థర్డ్ కాలమే చాలా ఇంపార్టెంట్. థర్డ్ కాలం ఏంటి? నిమోనిక్. ఓకే, నిమోనిక్ అంటే ఏం లేదు, ట్రిక్స్ టు రిమెంబర్. దీన్ని నేను ఇలా గుర్తుపెట్టుకుంటాను అని సహాయంతో ఏదైనా ఒక ట్రిక్స్ ఏవైనా బండ గుర్తులు పెట్టుకోవచ్చు. ఓకే, రైట్.
అది ఇంపార్టెంట్. అందుకే ప్రతి వర్డ్ కూడా ఒక్కసారి నిమోనిక్స్ మనం పెట్టుకున్నాం అనుకోండి, అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్. నువ్వు ఒక్కసారి ఒక వర్డ్ని నేను ఇలా గుర్తుపెట్టుకుంటాను అని ఏదైనా నిమోనిక్ ఫామ్ చేస్తే అది మీకు ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది. ఓకే, జస్ట్ ఒక చిన్న రివిజన్ ఇస్తే సరిపోతుంది. అలా కాకుండా బట్టి కొట్టినాం అనుకోండి, బట్టి ఎన్నిసార్లు కొట్టాలి, ఫస్ట్ టైం కొడతావు. ఓకే, మళ్ళీ తర్వాత 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ కొడతావు, మళ్ళీ మధ్యలో కొడతానే ఉండాలి, ఎగ్జామ్ ముందు కూడా కొట్టాలి. అంటే ఇంత టైం ఒక వర్డ్కి నువ్వు ఎందుకు ఇవ్వాలి? దాని టైంలో నువ్వు ఇంకేదైనా నేర్చుకోవచ్చు కదా. సింపుల్గా ఫస్ట్ నిమోనిక్ ఫ్రేమ్ చేసినప్పుడే నువ్వు టైం స్పెండ్ చేసేసే, అయిపోతుంది, సింపుల్. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, చాలా కాంప్లికేటెడ్గా ఉన్నాయి వర్డ్స్, చూడగానే భయంకరంగా ఉన్నాయి కదా, భయపడుతున్నాయి కదా వర్డ్స్, వీటిని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, నేను ఎలా నిమోనిక్స్ ఫామ్ చేస్తున్నాను, మీకు ఈ సెషన్ అంతా నిమోనిక్స్ని ఎలా ఫామ్ చేయాలనేది మీకు చెప్తాను. సో అలాగే ఆ విధంగానే మీరు వేరే వర్డ్స్కి కూడా ఈజీగా నిమోనిక్స్ ఫామ్ చేయొచ్చు. ఎక్విక్ట్ అంటే ఏంటి? ఎక్విక్ట్ అంటే గిల్టీయా, నాట్ గిల్టీయా? నాట్ గిల్టీ, హీ హ్యాస్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. ఓకే, ఇంటికి వెళ్ళిపోయినాడు, అవునా? సో దీనికి సినోనిమ్స్ ఇవి. సాల్వ్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సాల్వ్ అనే వర్డ్ పైన ఫోకస్ చేయండి. దీన్ని ఇలా ముక్కలు చేస్తే, ఓకే, ఇలా స్ప్లిట్ చేస్తే ఇక్కడ ఏముంది? సాల్వ్ అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నా పైన ఏ బ్లేమ్ లేదు, నేను ఇంటికి వచ్చేసినాను, గుర్తుపెట్టుకోవాలి. లేదా సొల్యూషన్ అని గుర్తుపెట్టుకోండి, సాల్వ్. నెక్స్ట్, ఎగ్జానరేట్ అంటే ఏంటి? ఈ వర్డ్ నేర్చుకునే ముందు మనం ఒక వర్డ్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఓనస్, ఈ వర్డ్ అడిగాడు, వాట్ ఈజ్ ఓనస్? చాలాసార్లు అడిగాడు. ఓనస్ అంటే ఏంటి? ఓనస్ అంటే రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఓనస్ అంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీ లేదా బర్డన్, లేదా ఏమంటారు దీన్ని? బర్డన్ అంటారు. అయితే ఈ ఓనస్ అనే వర్డ్ మరొక రూట్ వర్డ్తో వచ్చింది. ఆ రూట్ వర్డ్ పేరేంటంటే ఓనర్. ONER ఈజ్ అ రూట్ వర్డ్. ఓకే, ఓనర్ అనేది రూట్ వర్డ్. ఈ ఓనర్ కాస్త ఏమైంది? ఓనస్ అయింది. ఓనస్ అంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీ. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనర్ అంటే ఏంటి? ONER. ఇట్ ఈస్ నాట్ ఓనర్, OWNER కాదు, అది ఓనర్, ONER. దీని మీనింగ్ ఏంటంటే బర్డన్. సేమ్ దీని మీనింగే. ఓకే, బర్డన్ లేదా రెస్పాన్సిబిలిటీ. ఓకే, లేదా ఏమంటారు దీన్ని? రెస్పాన్సిబిలిటీ అంటారు. దీని నుంచి ఓనర్స్ వచ్చింది కాబట్టి దాని యొక్క మీనింగ్ దీనికి కూడా ఉంది. ఓకే, ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం? సరే, ఈ రూట్ వర్డ్ వదిలేయండి, మాకు అది గుర్తుండదు అంటే వదిలేయండి, కానీ ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఓనస్ ఎట్లా గుర్తుపెట్టుకుందాము? ఓనస్ అంటే ఏంటి? దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్. ఎక్కడ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్ అని గుర్తుపెట్టుకోండి. రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్. ఈ ఆన్ అస్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? రెస్పాన్సిబిలిటీ ఆన్ అస్ అని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్. ఇది గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు చూడండి, మనము ఈ వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకుందాము? ఎగ్జానరేట్ని ఇక్కడ స్ప్లిట్ చేయండి. ఓకే, ఈ వర్డ్ ఎక్కడో చూసాం కదా, ఓనర్. ఎక్కడ చూసాం? దిస్ ఇస్ అ రూట్ వర్డ్. ఓనర్ అంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీ లేదా బర్డన్. ఓకే, బర్డన్. ఏ బర్డన్? నౌ ఎక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎక్స్? అవుట్. ఎక్స్ ఎంప్లాయీ. ఓకే, ఎక్స్ CM, ఎక్స్ PM అంటూ ఉంటారు, అంటే వాళ్ళు ఇప్పుడు కాదు, అవుట్ వెళ్ళిపోయారని. సో ఎక్స్ అంటే ఏంటి? అవుట్. ఓనర్ అంటే ఏంటి? బర్డన్. ఏ బర్డన్? మర్డర్ చేశారనే బర్డన్. ఆ బ్లేమ్ ఉంది కదా, ఆ బ్లేమే ఒక పెద్ద బర్డన్. ఆ బర్డన్ నుంచి బయటపడ్డాడు అంటే సాల్వేగా, ఇంటికి వెళ్ళిపోయాడు కదా, అంటే ఎక్విక్టేగా, అంటే అబ్సాల్వేగా, అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వర్డ్, ఈ వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకుందాం? ఎక్స్ కల్పేట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కల్పబుల్ అన్న వర్డ్ కల్పబుల్ కూడా ఇంపార్టెంట్ వర్డే. వాట్ ఈస్ కల్పబుల్? కల్పబుల్ అంటే బ్లేమబుల్ అని అర్థం. ఓకే, కల్పబుల్ అంటే ఏంటి? బ్లేమబుల్. ఓకే, కల్ప్రిట్ అని విన్నారుగా, కల్ప్రిట్ అంటే నేరం చేసినవాడు. కల్పబుల్ అంటే సేమ్ దానికి సంబంధించిన, బ్లేమ్కి సంబంధించిన. బ్లేమబుల్. కల్పబుల్ అంటే ఏంటి? బ్లేమబుల్. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, స్ప్లిట్ చేద్దాం. కల్ప్ అంటే ఏంటి? బ్లేమ్. ఏ బ్లేమ్? మర్డర్ చేశాడు అన్న బ్లేమ్. దాని నుంచి ఎక్స్ అంటే ఏంటి? దాని నుంచి బయటపడ్డాడు, అయిపోయింది, సింపుల్. ఎక్విట్. ఎక్స్ కల్పేట్. ఆ బ్లేమ్ నుంచి బయటపడ్డాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, ఎక్విట్ అయ్యాడు, సింపుల్. నెక్స్ట్, మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చూడండి, విండికేట్. ఈ విండికేట్ అనే వర్డ్కి ఎలాంటి రూట్ వర్డ్ ఏం లేదు. సో దీంట్లో రూట్ వర్డ్ ఉంది, కల్ప్ రూట్ వర్డ్ ఉంది, దీంట్లో కూడా రూట్ వర్డ్ ఉంది. దీన్ని మనం సాల్వ్ అనే దాంతో ఆ సహాయంతో గుర్తుపెట్టుకున్నాం. కానీ దీనికి చూడండి, ఈ విండికేట్ దానికి ఎలాంటి రూట్ వర్డ్ ఏం లేదు. సో ఇలా రూట్ వర్డ్స్ లేని వాటికి మనం ఏం చేయాలంటే సమ్ రైమింగ్ ఉన్న నిమోనిక్స్ని కానీ, లేకపోతే మీకు ఏదైనా కూడా మీరు కనెక్ట్ చేస్తూ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నాను చూడండి. విండికేట్ కదా, దీన్ని ఎలా చేశానంటే ఇక్కడ స్ప్లిట్ చేస్తా. ఈ కేట్ని కేస్ అన్నా. ఇప్పుడు చదవండి, ఇప్పుడు విన్ ద కేస్.
కేసు విన్ అవ్వడం అంటే ఏంటి? బ్లేమ్ నుంచి బయటపడడమేగా. కేసు విన్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవడమే కదా. విండికేట్ని ఎలా గుర్తుపెట్టుకున్నాము? విన్ ద కేస్. ఒక 2-3 సార్లు విండికేట్, విన్ ద కేస్ అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది మనకి. మళ్ళీ తర్వాత రివిజన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, సో ఇట్లా మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి నేను నిమోనిక్స్ ఎలా ఫామ్ చేశాను. అక్విట్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్విట్ అనే వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అది మెయిన్ టాస్క్. క్విట్ అంటే ఏంటి? క్విట్ అంటే ఏంటి? వెళ్ళిపోవడమేగా. ఎస్, క్విట్ అంటే ఏంటి? వెళ్ళిపోవడం. ఎక్కడి నుంచి? బ్లేమ్ నుంచి. సో అందుకే ఎక్విట్, అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఎక్విట్కి సినోనిమ్స్ ఏంటి? అబ్సాల్వ్, ఎగ్జానరేట్, ఎక్స్కల్పేట్ అండ్ అదర్ వన్ ఇస్ విండికేట్. ఇలా నిమోనిక్స్ ఫ్రేమ్ చేయాలి. ఈ నిమోనిక్సే మనకి హెల్ప్ చేసేది. వొకాబులరీ జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే వొకాబులరీ అంటే అన్ని వర్డ్స్ మేము ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, పెద్ద టాస్క్ అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఎస్ఎస్సిలో హాఫ్ ఆఫ్ ద వెయిటేజ్ వొకాబులరీకి ఉంటుంది. ఓకే, జస్ట్ గ్రామర్ నేర్చుకొని వెళ్ళి ఎగ్జామ్ క్రాక్ చేస్తామంటే కుదరదు, వొకాబులరీ చూడాలి. అయితే ఒక బెస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఎస్ఎస్సిలో అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తాడు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఏంటి? అన్ని రిపీటెడ్. అంటే జస్ట్ నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెచ్చుకొని ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. అవే క్వశ్చన్స్ వస్తాయి, అవే 99% అవే క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో అన్ని వర్డ్స్ ఉంటాయి కానీ చాలా వర్డ్స్ ఉంటాయి. ఆ చాలా వర్డ్స్ ఉంటాయి కాబట్టి మనం వాటిని బై హార్ట్ చేస్తూ ఉంటే గుర్తుండవు. సో ఇలా మనము ప్రతి ఒక్క వర్డ్ని స్ప్లిట్ చేస్తూ ఏమున్నాయి దాంట్లో రూట్ వర్డ్స్ లేదా ఇలాంటివి ఏమైనా నిమోనిక్స్ కానీ పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. వొకాబులరీని ఎప్పుడూ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓనర్స్ అంటే ఏంటి? డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్స్ అని ఆనర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్, ఇప్పుడు ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఏంది? అక్యూజ్. తర్వాత ఏంటి? గిల్టీ. ఆ తర్వాత ఒకవేళ ఇఫ్ ఈజ్ నాట్ గిల్టీ వాళ్ళని ఏమంటారు? అక్విట్ అయ్యాడు, అబ్సాల్వ్ అయ్యాడు, ఎగ్జానరేట్ అయ్యాడు, ఎక్స్కల్పేట్ అయ్యాడు, విండికేట్. ఓకే, అట్లా కాకుండా వాడు నిజంగానే నేరం చేశాడు, ఎస్ ఈజ్ గిల్టీ అన్నప్పుడు వాళ్ళని ఏమంటారు అంటే పర్పిట్రేటర్స్. నిర్భయ కేసు తెలుసు కదా మనకి. పర్పిట్రేటర్స్ అంటే ఎవరు? కల్ప్రిట్స్ అని అర్థం. ఎవరు వీళ్ళు? కల్ప్రిట్స్, నిజంగా నేరం చేసిన వాళ్ళు. ఓకే, ఏ పర్సన్ హూ క్యారీస్ అవుట్ ఏ హార్మ్ఫుల్, ఇల్లీగల్ ఆర్ ఇమ్మార్టల్ యాక్ట్, వీళ్ళని ఏమంటారు? పర్పిట్రేటర్స్ అని అంటారు. ఓకేనా, నేరం చేసిన వాళ్ళని ఏమంటారు? పర్పిట్రేటర్స్. వీళ్ళనే కల్ప్రిట్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఎస్. అయితే ఈ పర్పిట్రేటర్స్ ఉన్నారుగా, నేరం చేసినారు. ఇప్పుడు కన్విక్ట్ అంటే ఏంటి? వీళ్ళు గిల్టీ అని ప్రూవ్ అయింది. ఓకే, కన్విక్టెడ్ అంటే మెల్లగా జైలుకి వెళ్తారు. జైలుకి ఎవరు వెళ్తారు? పర్పిట్రేటర్స్ వెళ్తారు, అంటే కల్ప్రిట్స్ వెళ్తారు. ఈ వెళ్ళడం ఉంటుంది కదా, అంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? జైలుకి వెళ్తారు. దాన్ని ఏమంటారంటే ఇన్కార్సరేషన్ అంటారు, ఇంప్రిజన్మెంట్. ఓకే, ప్రిజన్లోకి వెళ్తున్నారు, జైల్లోకి వెళ్తున్నారు, ఇంప్రిజన్మెంట్. దీన్నే ఇన్కార్సరేషన్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, ఇన్కార్సరేషన్. ఓకే, ఇన్కార్సరేషన్ అంటే ఏంటి? ఇంప్రిజన్మెంట్, జైలుకి వెళ్ళడం. అయితే ఈ వర్డ్ ఉంది కదా ఇన్కార్సరేషన్. ఓకే, ఈ ఇన్కార్సరేషన్ అనే వర్డ్ ఎప్పుడూ కూడా మరొక వర్డ్తో కన్ఫ్యూజన్ని తీసుకొస్తుంది. అదేంటంటే ఇన్సినరేషన్. ఇన్కార్సరేషన్ అంటే ఏంటి? జైలుకి వెళ్ళడం, ఇంప్రిజన్మెంట్. ఇన్సినరేషన్ అంటే ఏంటి? ఒక వేస్ట్ మెటీరియల్ని తగలబెట్టడం, బర్న్ చేయడం. బర్నింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ ఇస్ కాల్డ్ ఇన్సినరేషన్. ప్రొనౌన్సియేషన్ కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇన్కార్సరేషన్ అంటే ఏంటి? ఇన్కార్సరేషన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? కార్ గుర్తుపెట్టుకోండి. కార్ అంటే ఒక వెహికల్, ఆ వెహికల్లో తీసుకెళ్లి జైల్లో పెట్టారు, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇన్కార్సరేషన్ అంటే ఇంప్రిజన్మెంట్. ఇన్సినరేషన్ బర్నింగ్ ఆఫ్ ఎ వేస్ట్ మెటీరియల్. సిగరెట్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అంటే బర్నింగ్ మెటీరియలే కదా, అంటే బర్నింగ్కి సంబంధించింది. మనం ఏం చేయాలంటే వొకాబులరీ చాలా ఉంటాయి. ఓకే, ఊరికే చదువుకొని అలా వదిలేస్తే అవి గుర్తుండవు. ఓకే, కావాలంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. మళ్ళీ తర్వాత మీరు నిమోనిక్స్ ఫ్రేమ్ చేయాలని మళ్ళీ మీరే పట్టుదలతో కూర్చుంటారు. నెక్స్ట్ తర్వాత ఏంటి? ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. ఓకే, వాడు ఇన్కార్సరేషన్ అంటే ఏంటి? ఇంప్రిజన్మెంట్ అయ్యాడు. ఎవరు? పర్పిట్రేటర్స్, కల్ప్రిట్స్. అయితే వీడు జైల్లో ఉన్నాడు, పాపం బాధ అంతా అనుభవిస్తున్నాడు. ఒక పనిష్మెంట్ తీసుకుంటున్నాడు. వాడికి కొన్ని పవర్స్ ఇస్తాడనమాట. అంటే హీ హ్యాస్ సమ్ ఛాన్సెస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ పనిష్మెంట్. అది ఎవరిస్తారు అంటే పార్డనింగ్ పవర్స్. ఎవరిస్తారు పార్డనింగ్ పవర్స్? ప్రెసిడెంట్ ఇస్తాడు. ఈ ప్రెసిడెంట్కి మాత్రమే ఈ పవర్స్ ఉంటాయి, ఇంకెవ్వరికీ ఉండదు. ఓకే, ఈవెన్ శిక్ష చేసినా కూడా అంటే ఆ వ్యక్తి, ఆ పర్సన్ శిక్ష చేసినా కూడా ప్రెసిడెంట్కి ఒక లెటర్ రాసుకోవచ్చు, నన్ను వదిలేయండి, నాకు క్షమాభిక్ష పెట్టండి. ప్రెసిడెంట్ కరుణించి వాడిని రిలీజ్ చేస్తాడు. ఆ ఛాన్సెస్ ఉంటాయి. అది ఓన్లీ ప్రెసిడెంట్కి మాత్రమే
ఉంటుంది, అతనికి మాత్రమే ఈ పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. ఏ ఆర్టికల్ ప్రకారం ఈ పార్డనింగ్ పవర్స్ ఉంటాయి అంటే ఆర్టికల్ 72 ఇంపార్టెంట్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఆర్టికల్ 72 ప్రకారం ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. ఏం పార్డనింగ్ పవర్స్ ఉంటాయి? 1, 2, 5. ఓకే, 5 పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ చూద్దాం. పార్డన్ అంటే ఏంటి? వాట్ ఈస్ పార్డన్? పార్డన్ అంటే వాట్ ఈస్ అబ్సాల్వ్? అబ్సాల్వ్ అంటే ఇందాక చెప్పాక సాల్వ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాడు అంటే ఇంటికి పంపించడమేగా పార్డన్. కాకపోతే కంప్లీట్గా అంటే క్రైమ్ నుంచి ఆ తప్పుని ఇంకా నిన్ను వదిలేస్తున్నాను నువ్వు వెళ్ళిపో అని చెప్తే దాన్ని ఏమంటారు? పార్డన్ అని అంటారు. కంప్లీట్గా పంపించేయడం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పార్డన్. నెక్స్ట్ కమ్యూటేషన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పవర్ ఏంటి అంటే కమ్యూటేషన్ కూడా ఉంది. కమ్యూటేషన్ ఏంటంటే ఇక్కడ మనము ఈ మ్యూటేషన్ ఉందిగా, ఈ మ్యూటేషన్ అనే వర్డ్ పైన ఫోకస్ చేయాలి. కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ మ్యూటేషన్ చెందింది అని చెప్పి మనం విన్నాం. మ్యూటేషన్ అంటే ఏంటి? చేంజ్, ఫామ్ చేంజ్ అయ్యింది అంటే తీవ్రత ఇంకా దాని రూపాంతరం చెందింది అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు కదా. అంటే ఏంటి? ఇక్కడ ఏం లేదు, యాక్చువల్లీ అతనికి ఉరిశిక్ష డిక్లేర్ చేశారు. ఉరిశిక్ష డిక్లేర్ చేశాడు. ఇతను ఏం చేయొచ్చు? ప్రెసిడెంట్కి లెటర్ రాసుకోవచ్చు, నన్ను పార్డన్ చేయండి, నన్ను క్షమించి వదిలేయండి అని అంటే అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు? సరే నీకు ఉరిశిక్ష చేస్తారు కదా, క్షమించేస్తున్నాను పో. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే చంపడం కన్నా జైల్లో ఉంచడం బెటర్ కదా. అందుకే ఏం చేస్తారు? ఇక్కడ నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్ అనేది చేంజ్ అవుతుంది. చేంజింగ్ ద టైప్ ఆఫ్ పనిష్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డెత్ పెనాల్టీ నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఓకే, 2 డిఫరెంట్ పనిష్మెంట్స్. సో ఒక పనిష్మెంట్, ఒక నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్ ఒక టైప్ నుంచి ఇంకొక టైప్కి చేంజ్ చేస్తే దాన్ని ఏమంటారు? కమ్యూటేషన్. గుర్తుపెట్టుకోవాలి మ్యూటేషన్ అన్న వర్డ్. నెక్స్ట్ అట్లా కాకుండా రెమిషన్ అంటే ఏంటి? టైప్ అదే, ఓకే, పనిష్మెంట్ అదే, కాకపోతే దాని ఇయర్స్ని తగ్గిస్తారనమాట. చేంజింగ్ ద క్వాంటమ్ అంటే ఇయర్స్ ఆఫ్ ద పనిష్మెంట్ వితౌట్ చేంజింగ్ ద నేచర్ ఏం చేంజ్ అయ్యారు. వీడికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటే లైఫ్ ఇంప్రిజన్మెంటే, కాకపోతే ఆ లైఫ్ ఇంప్రిజన్మెంట్ నుంచి ఏం చేస్తారు? సరే ఒక 50 years ఉండు అని అంటారు. లేదు వాడికి 20 years ఇచ్చారనుకోండి, ఇంకొంచెం తగ్గించి 10 years చేస్తారు. అంటే ఏంటి? తీవ్రతని అంటే ఇయర్స్, ఆ క్వాంటమ్ని తగ్గించేస్తారు కానీ నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్ ఇక్కడ చేంజ్ అవ్వదు. రెమిషన్. నెక్స్ట్ రెస్పైట్ అంటే ఏంటి? రెస్పైట్ అంటే సమ్ స్పెషల్ కండిషన్స్ మీద బయటకు వదులుతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ కండిషన్స్ బాగాలేకపోయినా లేకపోతే ప్రెగ్నెంట్ అయినా అలాంటి వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని బయటికి పంపించేస్తారు. ఓకే, రెస్పైట్ అంటే ఏంటి? స్పెషల్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? రెస్పైట్, ఎస్పీ అంటే స్పెషల్, మనం స్పెషల్ ఇలాగే రాస్తాం. సో రెస్పైట్ అట్లా గుర్తుపెట్టుకోండి. సమ్ హౌ యూ నీడ్ టు రిమెంబర్ దీస్ వర్డ్స్. సో రెస్పైట్ అంటే ఏంటి? ఆన్ స్పెషల్ కండిషన్స్ ఎవరైనా పర్సన్ని రెడ్యూస్ చేసినా లేకపోతే రిలీజ్ చేసినా వాళ్ళు దాన్ని ఏమంటారంటే రెస్పైట్ అంటారు. నెక్స్ట్ చూడండి, రిప్రీవ్ అంటే ఏంటి? రిప్రీవ్ అంటే ఏం లేదు, స్టే ఇవ్వడం పర్మనెంట్గానా టెంపరీగా ఇన్ ఆర్డర్ టు అప్లై ఫర్ అ పార్డనింగ్. ఓకే, స్టే ఆర్డర్ మనకు తెలుసు కదా, జనరల్గా స్టే ఇస్తూ ఉంటారు. యాక్చువల్గా ఎవరికైనా డెత్ పెనాల్టీ ఇంపోజ్ చేశారనుకోండి, కొంచెం టైం ఉంటుంది. ఆ వర్డిక్ట్కి ఇంపోజిషన్కి టైం పెడతాడు. ఎందుకు అంటే ఇలాంటివి ఏమైనా పార్డనింగ్ పవర్స్కి అప్లై చేసుకోవడానికి పెడతారనమాట. ఓకే, సో స్టే ఇవ్వడం అంటే టెంపరీగా కొంచెం స్టాప్ చేయడం, దాన్ని రిప్రీవ్ అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవే మనం చదువుకున్నవి. ఇప్పుడు మనం ఇవన్నీ చదువుకున్నాం కదా, ఎన్ని వర్డ్స్ చదువుకున్నాం చూడండి, చాలా వర్డ్స్ చదువుకున్నాం కదా. వీటిని మనం ఏం చేద్దామంటే ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్, ఒక మైండ్ మ్యాప్ని గీద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏం చేస్తారు? అక్యూజ్, బ్లేమ్ చేశారా? ఓకే, తర్వాత ఏంటి? పోలీస్ వచ్చాడు, గిల్టీయా కాదా అని ఇంట్రాగేట్ చేశాడు, అంటే నువ్వు తప్పు చేసావా లేదా. నెక్స్ట్ తర్వాత ఏమైంది? ఓకే, అతను ఏం తప్పు చేయలేదు, నో హీస్ నాట్ గిల్టీ. అప్పుడు ఎక్కడ పంపించాడు? ఇంటికి పంపించాడు, అంటే అక్వేట్. వీటికి సినోనిమ్స్ ఏంటి? సాల్వ్ ఎలా గుర్తుపెట్టుకున్నారు? సాల్వ్, ఎగ్జానరేట్, ఎక్స్ ప్లస్ ఆనరేట్, ఎక్స్కల్పేట్ అండ్ విండికేట్, విన్ ద కేస్, ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం. సో ఇవన్నీ ఒక రోలో రావాలి. ఓకే, అనదర్ కేస్ ఏంటంటే ఎస్ హీఈస్ గిల్టీ, ఆ కేసులో అతను కన్విక్ట్ అయినట్టు. ఎక్కడికి వెళ్తాడు? కన్విక్ట్. ఓకే, విక్టిమ్ అంటూ ఉంటా. విక్టిమ్ అనేది దేనికి సంబంధించి? నేరానికి సంబంధించిన దానికి విక్టిమ్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కడికి వెళ్తాడు? జైలుకి వెళ్ళడానికి ఏమంటారు? ఇన్కార్సరేషన్. ఎవరు వెళ్తారు ఇన్కార్సరేషన్కి? పర్పిట్రేటర్స్ లేదా కల్ప్రిట్స్, వీలేగా. ఓకే, అండ్ దిస్ ఇన్కార్సరేషన్ యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద అదర్ వర్డ్ కాల్డ్ ఇన్సినరేషన్. అంటే బర్నింగ్, ఇన్కార్సరేషన్ అంటే ఏంటి? ఇంటూ జైల్. ఓకే, నెక్స్ట్ తర్వాత జైల్లో ఉన్న తర్వాత వీడికి ఏమేమి ఉంటాయి? పార్డనింగ్ పవర్స్ని
పార్డనింగ్ పవర్స్కి అప్లై చేసుకోవచ్చు. ఏమేమి ఉంటాయి? పార్డన్ అంటే ఏంటి? కంప్లీట్గా అబ్సాల్వ్ చేయడం. కమ్యూటేషన్ అంటే ఏంటి? నేచర్ ఆఫ్ ద పనిష్మెంట్ చేంజ్ చేయడం. రెమిషన్ అంటే ఏంటి? క్వాంటమ్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ని డిక్రీజ్ చేయడం. ఏది? రెమిషన్. రెస్పైట్ అంటే ఏంటి? ఎస్పీ అంటే ఏంటి? స్పెషల్ కండిషన్స్ అంటే ఏంటి? అవి ప్రెగ్నెన్సీ కానీ, మెంటల్ కండిషన్స్ కానీ, హెల్త్ కండిషన్స్ కానీ అవి చూసుకొని వాళ్ళకి రిలీజ్ చేయడం. నెక్స్ట్ ఏంటి? రిప్రైవ్ అంటే ఏం చెప్పాను? టెంపరరీ స్టే. పరోల్ అంటే ఏంటి? వాట్ ఈస్ పరోల్ అంటే బేస్డ్ ఆన్ ద గుడ్ బిహేవియర్ వాళ్ళని రిలీజ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చాలా మర్డర్ చేసి జైలుకి వచ్చాడు, కానీ ఆ జైల్లో అతను చాలా మంచిగా ఉంటున్నాడు అనుకోండి, ఆ బిహేవియర్ని చూసి అతను వదిలేస్తారు. దట్ ఈస్ కాల్డ్ పరోల్. ఇది కూడా ఇంపార్టెంట్ వర్డ్. ఇలా మనం నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇవన్నీ వీటికి సినోనిమ్సేగా. ఎస్, అక్విక్ట్, కన్విక్ట్ సినోనిమ్, లేదా అబ్సాల్వ్, ఎగ్జానరేట్, ఎక్స్కల్పేట్, విండికేట్, దీనికి ఇది సినోనిమ్. ఎస్ అవును, అట్లా చదువుకోవాలి మనం. అంతేగాని సినోనిమ్ అంటే సినోనిమ్ సపరేట్గా, యాంటోనిమ్ అంటే యాంటోనిమ్ సపరేట్గా ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. సినోనిమ్స్, యాంటోనిమ్స్ అని చెప్పి చదవద్దు. జస్ట్ ఆ వర్డ్కి మీనింగ్ తెలుసుకోవాలి. సినోనిమ్స్ అని మీరు తెచ్చుకోండి, ఆ బుక్ తెచ్చుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. కానీ సినోనిమ్, దాని మీనింగ్, సినోనిమ్స్ అని కింద వర్డ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క మీనింగ్స్ నేర్చుకోండి. నెక్స్ట్ యాంటోనిమ్స్కి వస్తారు కదా, ఆపోజిట్స్ ఎప్పుడు నేర్చుకోవద్దు, దాని యొక్క మీనింగ్సే నేర్చుకోవాలి. కానీ ఎగ్జామ్లో ఏం చేయాలి? అది సినోనిమా, యాంటోనిమా, అప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే సినోనిమ్లో ఇచ్చిన వర్డ్స్ యాంటోనిమ్స్లో కూడా ఇస్తాడు, యాంటోనిమ్స్లో వచ్చిన వర్డ్స్ సినోనిమ్స్లో కూడా వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే, జనరల్గా పిల్లలు ఏం చేస్తారు? సినోనిమ్స్ లాగా నేర్చుకుంటారు, యాంటోనిమ్స్ లాగా నేర్చుకుంటారు. ఎగ్జామ్ పోగానే ఆ వర్డ్ చూడగానే ఓకే నేను ఇలా నేర్చుకున్నాను కదా, వాడు అక్కడ అడిగింది ఏంటి? సినోనిమ్, కానీ నువ్వు చేసింది ఏంటి? యాంటోనిమ్. సో ఎప్పుడు కూడా సినోనిమ్స్, యాంటోనిమ్స్ అని అట్లా ఎలా ఉందో అలా నేర్చుకోవద్దు. జస్ట్ నేమ్స్, దాని వర్డ్స్, వాటి యొక్క మీనింగ్స్ నేర్చుకొని వెళ్ళాలి, అంతే, సింపుల్. ఓకే, ఇలా మైండ్ మ్యాపింగ్ ద్వారా చూడండి అసలు మనం ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నాము. ఓకే, ఇంకొన్ని వర్డ్స్ నేర్చుకుందాం. పూర్, మైసర్, రిచ్, వీటికి సంబంధించి కూడా వర్డ్స్ ఉన్నాయి. అంటే పూర్ అండ్ రిచ్ ఆ రెండు కూడా ఇవి వీటికి సినోనిమ్స్, యాంటోనిమ్స్ అవుతాయి కదా, ఆపోజిట్స్ అవుతాయి కదా. ఎస్, అండ్ దీంట్లో ఉన్న వర్డ్స్ అన్ని వీటికి సినోనిమ్స్ అవుతాయి, దాంట్లో ఉన్న వర్డ్స్ అన్ని వాటికి సినోనిమ్స్ అవుతాయి. ఓకే, సరే చూద్దాం. అసలు పూర్ అంటే ఏంటి? మైసర్ అంటే ఏంటి? రిచ్ అంటే ఏంటి? పూర్ అంటే ఏంటి? ధనం లేదు. ఓకే, రిచ్ అంటే బాగా ధనం ఉంది. మైసర్ అంటే ఏంటి? ధనం ఉంది కానీ ఖర్చు పెట్టడానికి మనసు రాదనమాట. ఓకే, పిసినారి. ఓకే, దట్ ఈస్ మైసర్. ఇప్పుడు చూడండి, వర్డ్స్ నేర్చుకుందాం. చూడండి అసలు ఎన్ని వర్డ్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ చూడండి, పువర్కి సంబంధించి ఫస్ట్ పెన్యూరీ. ఇవన్నీ వర్డ్స్ మనకి వర్డ్ పవర్ మేడీజీలో కూడా ఉన్నాయి. అందుకే వర్డ్ పవర్ మేడీజీ అనే బుక్ని కంప్లీట్ చేయాలి. చాలామంది అడుగుతుంటారు వొకాబులరీకి ఫస్ట్ అసలు ఏం చేయాలి. ఫస్ట్ థింగ్ వర్డ్ పవర్ మేడీజీ కంప్లీట్ చేసిన తర్వాతనే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి వెళ్ళాలి, ఎందుకంటే వర్డ్ పవర్ మేడీజీలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ చూడండి, పువర్కి సంబంధించిన ఫస్ట్ వర్డ్ ఏంటంటే పెన్యూరీ. ఓకేనా, పెన్యూరీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. పెన్యూరీ. నెక్స్ట్ ఏంటి? ఇండిజెన్స్. ఓకే, ఇండిజెన్స్. నెక్స్ట్ ఏంటి? డెస్టిట్యూట్. తర్వాత ఇంపెక్యూనియస్. ఓకే, ఇంపెక్యూనియస్. నెక్స్ట్ ఏంటి? ఇండిజెంట్. ఇండిజెన్స్ అండ్ దెన్ ఇండిజెంట్ రెండు కూడా సేమే, ఒకటి నౌన్, మరొకటి ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపావరిష్డ్. నెక్స్ట్ వర్డ్ ఏంటి? ఇంపావరిష్డ్. నెక్స్ట్ చూడండి, మైసర్ అంటే ఏంటి? పిసినారి. వీటికి సంబంధించిన వర్డ్స్ చూడండి, స్టింజీ, క్లోజ్ ఫిట్టెడ్, నిగార్డ్, ఫ్రూగల్, ఎకనామికల్, థ్రిఫ్ట్, అండ్ లాస్ట్ ఇస్ పార్సిమోనియస్. నెక్స్ట్ రిచ్లో చూడండి, అఫ్లూయెన్స్, ఓప్యులెంట్, ఎక్స్ట్రావాగంట్, ప్రొఫ్లిగేట్, స్క్వాండర్, ప్రాడిగల్, స్పెండ్, థ్రిఫ్ట్. ఓకే, ఇక్కడ థ్రిఫ్ట్ ఏమో మైసర్, స్పెండ్, థ్రిఫ్ట్ వచ్చేసరికి రిచ్. గుర్తుపెట్టుకోవాలి. సరే, ఒక్కొక్కటి ఎట్లా గుర్తుపెట్టుకుందాము చూడండి. ఫస్ట్ ఇండిజెన్స్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఓకే, మనమే నిమోనిక్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఆ నిమోనిక్స్ అనేవి ఎలా అయినా ఉండొచ్చు, అది నిమోనిక్ మాత్రమే. ఓకే, అదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, లేకపోతే ఇదే నిమోనిక్ ఎందుకు పెట్టుకున్నామని ఎవరేం క్వశ్చన్ అడగరు. ఓకే, చలో, ఇండిజెన్స్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇండిజెంట్ అన్నా ఇండిజెన్స్ అన్నా ఒకటే. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మన ఇండియా అనేది మన ఇండియా ఇంకా డెవలపింగ్ కంట్రీ. ఓకేనా, రిచ్ మాత్రమే చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పువరే ఉన్నారు, పువర్ పర్సంటేజే ఎక్కువ ఉంది. అయితే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇండియాలో ఎంప్లాయ్మెంట్ కూడా ఎలా ఉంది? అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది కదా, ఎంప్లాయ్మెంట్ అనేది లేదు కదా. సో దాన్ని యూజ్ చేసుకొని నేను ఏం చేస్తానంటే నిమోనిక్ని ఫ్రేమ్ చేస్తాను. చూడండి, ఇండిజెంట్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇండియాలో జెంట్స్ అంటే మెన్ పువర్ అని గుర్తుపెట్టుకుంటా. ఎందుకు?
ఎందుకంటే వాళ్ళు అన్ఎంప్లాయిడ్, వాళ్ళకి ఏం ఎంప్లాయ్మెంట్ లేదు. ఎంప్లాయ్మెంట్ లేకపోతే వాళ్ళు పువరే. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఉంటేనే కదా డబ్బులు వచ్చేది. అసలు ఎంప్లాయ్మెంటే లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, సో అందుకే పువర్. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపావరిష్డ్. దీంట్లోనే ఉంది చూడండి, పావర్టీ ఉందా లేదా, పావర్టీ అయిపోయింది, సింపుల్, పావర్టీ, పువర్, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి డెస్టిట్యూట్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, స్ప్లిట్ చేయండి. ఇక్కడ డి అంటే ఏంటి, నెగటివ్ ప్రిఫిక్స్. ఓకే, డౌన్ అని గుర్తుపెట్టుకోండి, డి నెగటివ్ ప్రిఫిక్స్. స్టిట్యూట్ అంటే స్టేటస్ అని గుర్తుపెట్టుకోండి, స్టేటస్. వాళ్ళ స్టేటస్ ఎలా ఉంది, చాలా డౌన్గా ఉంది. ఎవరి స్టేటస్ డౌన్గా ఉంటుంది, పూర్గా ఉన్న వాళ్ళ స్టేటస్ డౌన్గా ఉంటుంది. సో డెస్టిట్యూట్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంపెక్యూనియస్. అయితే ఈ వర్డ్ యాక్చువల్గా ఒక లాటిన్ వర్డ్, లాటినో గ్రీకో ఫ్రెంచ్, అది మనకు అనవసరం. పెక్యూనియా అంటే ఏంటి, పెక్యూనియా అంటే క్యాటిల్ అని అర్థం. క్యాటిల్ అంటే ఏంటి, వాట్ ఈస్ క్యాటిల్? క్యాటిల్ అంటే ఏదైతే మన ఈ కవ్, గోట్, బెఫెలో ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే క్యాటిల్ అంటే ఏంటి, ఏదైతే మీట్, మిల్క్, ఓకే, వూల్ ఇలాంటివి, అంటే మనం వాటిని కన్జ్యూమ్ చేయొచ్చు అండ్ దెన్ కమర్షియల్ పర్పస్కి మన లివింగ్కి కూడా ఉపయోగించుకోవచ్చు. దాన్ని క్యాటిల్ అంటారు. అప్పట్లో మాకు ఇన్ని బర్రెలు ఉన్నాయి, ఇన్ని కోళ్ళు ఉన్నాయి అని చెప్పుకునే వాళ్ళం కదా, వాళ్ళు ధనవంతులు అనమాట. అంటే క్యాటిల్ ఉన్నవాళ్ళు రిచ్. ఓకే, క్యాటిల్ ఉన్నవాళ్ళు రిచ్. కానీ ఇప్పుడు మొత్తం చదవండి, పెక్యూనియస్. అంటే నెగిటివ్, అంటే నాట్. ఓకే, పాసిబుల్, ఇంపాసిబుల్, ఎస్. సో అంటే నాట్, అంటే నో క్యాటిల్ అని. నో క్యాటిల్ అంటే ఏంటి, వాళ్ళు పువర్, దే ఆర్ నాట్ రిచ్, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పెన్యూరియా మీరు ఫామ్ చేయండి, చూద్దాం ఎలా చేయాలి, కామెంట్స్లో చెప్పండి. పెన్యూరియాని ఎలా, వాట్ ఈస్ ద నిమోనిక్ ఫర్ పెన్యూరియా, ఎలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, మైసర్ అంటే ఏంటి, వీళ్ళ దగ్గర యాక్చువల్లీ పెద్దగా ఏం ధనం ఉండదు, కొంచెం ధనం ఉంటుంది, కానీ దాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టరు అనమాట. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, స్టింజీ ఈజ్ అ వెరీ కామన్ వర్డ్, అది మనం యూస్ చేసే వర్డ్ స్టింజీ. నెక్స్ట్ క్లోజ్ ఫిస్టెడ్, ఇది మన ఫిస్ట్ కదా, ఓకే, దీన్ని ఇలా క్లోజ్ చేసామన్నమాట. జనరల్గా మనము ఏదైనా స్పెండ్ చేయాలనుకుంటే ఎలా చేస్తాం, ఇలా ఓపెన్ చేస్తే కదా స్పెండ్ అయ్యేది, ఇలాగే కదా ధనం అయ్యేది. కానీ మనం ఇలా ఓపెన్ పెట్టకుండా క్లోజ్ చేసాము అంటే వీఆర్ నాట్ రెడీ టు స్పెండ్. సో వీఆర్ నాట్ రెడీ అనుకున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది, క్లోజ్ ఫిస్టెడ్, లేదా దాన్ని టైట్ ఫిస్టెడ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ నిగార్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, నీగ్రోస్ అని గుర్తుపెట్టుకోండి. సౌత్ ఆఫ్రికా నీగ్రోస్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళు సౌత్ ఆఫ్రికా అనేది వాళ్ళు ఎలా ఉంటారు, పూర్గానే ఉంటారు. సపోజ్ వాళ్ళు సంపాదించుకున్నారు అనుకోండి, అవి ఎక్కువ ఖర్చు పెట్టరు వాళ్ళు, అట్లా గుర్తుపెట్టుకోండి, నిగార్డ్. నెక్స్ట్ ఫ్రూగల్, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఫ్రూగల్. ఓకే, ఫ్రూగల్ ఇది జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికే నేను ఈ నిమోనిక్ చెప్తున్నాను. ఫ్రూగల్ అంటే ఫర్ గర్ల్. ఓకే, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నారు అనుకోండి, వైఫ్ అంటే నాకు అదిగొని ఇదిగొని అని, హస్బెండ్ వెంటనే ఒప్పుకుంటాడా, లేదు కదా, ఎందుకు, ధనం ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. సో ఫర్ గర్ల్ ఎలా బిహేవ్ చేస్తాడు, మైసర్గా, అంటే పిసినారిగా, అసలు డబ్బులు ఇవ్వడు, అట్లనే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఎకనామికల్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎకానమీ అని మనకు సబ్జెక్ట్ ఉందిగా. అసలు ఎకానమీ అంటే ఏంటి, మనకున్న ధనం ఏదైతే ఉందో అది చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి, ఊరికే స్పెండ్ చేయొద్దు, అవసరమైన వాటికే ఉపయోగించాలి, ఎకనామికల్ అని అంటారు దాన్ని. ఓకే, థ్రిఫ్ట్ ఈజ్ అనదర్ వర్డ్. నెక్స్ట్ చూడండి, పార్సిమోనియస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, పార్సిమోనియస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, పర్స్ ఎవరో అడిగారు నాకు డబ్బులు ఇవ్వవా అని, అప్పుడు ఏమన్నాను వాడు, పర్స్ నో మనీ, పార్సిమోనియస్, పర్స్ నో మనీ, లేవు నా దగ్గర, ఎందుకు, వాడు మైసర్ గాడు, వాడు పిసినారు, వాడు ఇవ్వడు డబ్బులు. నెక్స్ట్ చూడండి, రిచ్ వర్డ్స్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది ఎఫ్లూయెన్స్, దీని ఇక్కడ స్ప్లిట్ చేయండి. ఈ ఫ్లూ అంటే నథింగ్ బట్ ఫ్లో అని అర్థం. ఫ్లో అంటే ఏం ఫ్లో, వాటర్ ఫ్లో కాదు, మనీ ఫ్లో. వాళ్ళకి మనీ ఇట్లా ఫ్లో అవుతానే ఉంటుంది, అందుకే వాళ్ళు రిచ్ అయిపోతారు. ఓకే, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎఫ్లూయెన్స్. నెక్స్ట్ ఓప్యులెంట్ అంటే చూడండి, దీంట్లో లెంట్ అని గుర్తుపెట్టుకోండి, లెంట్, కెన్ యూ ప్లీజ్ లెండ్ సమ్ మనీ అని అంటూ ఉంటాం కదా, ఎవరిని అడుగుతాము, ఎవరి దగ్గర బాగా డబ్బులు ఉంటాయి వాళ్ళని వెళ్ళి మనం అప్పు తెచ్చుకుంటాం, కెన్ యూ ప్లీజ్ లెండ్ సమ్ మనీ అని అంటుంటాం, లెంట్ అని గుర్తుపెట్టుకోండి, ఓప్యులెంట్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రా మనీ ఉన్నాయి. వాట్ ఈస్ వ్యాగంట్, ఎక్స్ట్రా వ్యాగంట్ అంటే రిచ్ అని అర్థం, అంటే ఇష్టం వచ్చినట్టు బాగా డబ్బులు ఖర్చు పెడతారు. వ్యాగంట్ అంటే వ్యాగన్ కార్ అని గుర్తుపెట్టుకోండి. ఆ వ్యాగన్ ఎలా ఉంటుంది, మంచిగా తిరుగుతుంది కదా, ఎస్, ఇష్టం వచ్చినట్టు అటు ఇటు, అంటే ఎట్లయినా దాన్ని యూస్ చేయొచ్చు వ్యాగన్ కార్ని. సో
వ్యాగన్ అంటే ఇష్టం వచ్చినట్టు, ఇక్కడ ఎక్స్ట్రా వ్యాగన్ అంటే ఇష్టం వచ్చినట్టు మనం ఖర్చు పెడతాము. ఎవరు? రిచ్. నెక్స్ట్ ప్రాఫ్లిగేట్, దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇలాగే నేను ఒక వన్ ఆఫ్ ద క్లాస్లో నేను జనరల్గా స్టూడెంట్స్ని అడుగుతుంటాయి ఎలా గుర్తుపెట్టుకుందాం ఫస్ట్, ఎందుకంటే ఇనిషియేషన్ వాళ్ళ నుంచి రావాలి, నేను చెప్పడం కాదు. సో అందులో ఒక స్టూడెంట్ లేచి ఏం చెప్పారంటే, ఈ ప్రొఫ్లిగేట్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా గేట్ అంటే గేట్స్, బిల్ గేట్స్ అయిపోయింది, బిల్ గేట్స్ రిచ్ అట్లా గుర్తుపెట్టు అంటే ఆ థాట్స్ రావాలి. ఈ వర్డ్ని నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను. వన్స్ ఒక్కసారి మనం నిమోనిక్ ఫ్రేమ్ చేసామనుకోండి, ఇంకా ఆ వర్డ్ మనం ఎప్పటికీ మర్చిపోం. ఆ వర్డ్ సపోజ్ ఆ వర్డ్ మన మైండ్లో లేకపోయినా ఎగ్జామ్లో సపోజ్ మన ముందు వచ్చింది అనుకోండి, ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో. ఇప్పుడు చూడండి, ఈ ప్రొఫ్లిగేట్లో నేను ఆన్సర్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టాలి విత్ ఇన్ సెకండ్స్లో అని చెప్తాను. ఇది క్వశ్చన్. దీంట్లో రిచ్ అని ఎలా వస్తుంది? గేట్స్, బిల్ గేట్స్ రిచ్ అయిపోయింది, సింపుల్. ఎన్ని సెకండ్స్ పట్టినాయి మనకి? ఇలా మనం చేయాలి. నెక్స్ట్ చూడండి, స్క్వాండర్. ఓకే, స్క్వాండర్ అన్నా కూడా రిచే. దెన్ ప్రాడిగల్. ఓకే, ప్రౌడ్ అట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రౌడ్, రిచ్ వాళ్ళకి ప్రౌడ్ ఉంటుంది, అట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, థ్రిఫ్ట్ వచ్చేసరికి మైసర్, స్పెండ్ థ్రిఫ్ట్ వచ్చేసరికి రిచ్. ఆ కంపారిజన్ ఇంపార్టెంట్, అది ఐడెంటిఫై చేయండి. సో ఇవన్నీ ఏమవుతాయి? ఇవన్నీ సినోనిమ్స్ అవుతాయి. ఓకే, అవన్నీ వాటికి సినోనిమ్స్ అవుతాయి. ఇవి వాటికి అంటే రిచ్, పోర్ ఏమవుతాయి? యాంటనిమ్స్ అవుతాయి. ఇలా చదువుకోవాలి మనం. ఓకే, సో ఎప్పుడూ కూడా ఒక వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే సేమ్ అదే వర్డ్ నీకు సినోనిమ్లో అడుగుతాడు, యాంటనిమ్లో అడుగుతాడు. ఒకవేళ నువ్వు యాంటనిమ్ నేర్చుకొని వెళ్తే అక్కడ సినోనిమ్ అడిగాడు అనుకో, నువ్వు అదే ఆన్సర్ రాస్తావా? ఎగ్జామ్ మార్క్స్ పోతాయి అలాగా చదివేది. సో ప్రతి వర్డ్ యొక్క ఫస్ట్ మీనింగ్ తెలుసుకొని వెళ్ళండి. అక్కడ సినోనిమ్ అయితే సినోనిమ్ రాయండి, యాంటనిమ్ అయితే యాంటనిమ్. అట్లీస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా అయినా కూడా మనకి వర్స్ట్ కేసెస్లో ఎలిమినేషన్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా? So this is how you need to study your vocabulary. Okay, so synonyms, antonyms, mind mapping ద్వారా మనము వర్డ్స్ని నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ సెషన్లో మరొక న్యూ టాపిక్తో కలుద్దాం.